ఎన్ని కష్టాలు పడ్డా, ఎంత కష్టపడి శ్రమించి ఆ అడవిలో పాదయాత్ర చేసుకుంటూ సన్నిధానానికి చేరుకున్న తర్వాత, అక్కడ లోపల ఆ యోగమూర్తి అయ్యప్ప స్వామిని చూసిన తర్వాత, ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి మనకు కలుగుతూ ఉంటుంది. ఇన్ని సంవత్సరాల ఆధ్యాత్మిక ప్రయాణంలో మీరు అనేక సార్లు మాలధారణ చేశారు, దీక్ష చేశారు. ఆధ్యాత్మిక ప్రయాణంలో మీకు ఎదురైనటువంటి అనుభూతులు ఎటువంటివి? మాతో కొన్ని పంచుకుంటారు. చాలా గొప్ప ప్రశ్న అండి. మేము కన్యస్వామిగా యాత్ర చేసినప్పుడే ఉమ్, పెద్ద దారిలో నడిచాం, మంచి గురువుల ఆధ్వర్యంలో. ఉమ్, ఆ పెద్ద దారి అనుభూతి అప్పుడు వేరు. ఆ ఎరిమల, కరిమల, అళుద అవి ఎట్లా అంటే ఎంత నడిచినా కళ్ళు ముళ్ళు కాలుకు మెత్తే అంటారు, రాళ్ళు ముళ్ళు మెత్తన చేయయ్యప్ప అని. ఉమ్, ఆ శ్రమ ఆ కాళ్ళకట్టి దాటి ఆ సాంబశివుడి ఆయుధాతీర్థం చూసి అళుదా చేరి స్నానం చేయగానే అప్పటి వరకు పడ్డ శ్రమ మొత్తం మర్చిపోతాం. అంత హాయి వస్తుంది అక్కడ. అక్కడ 2 రాళ్ళు తీసుకుని అళుదా కొండ ఎక్కి ఆ కల్లిడం కుండ్రు అంటే రాళ్ల గుట్ట, అక్కడ 2 రాళ్ళు పెట్టి, అంటే మహిషి సంహారం జరిగిన స్థలం అని చెబుతూ ఉంటారు. అక్కడ నేను మహిషిని సంహరిస్తున్నాను అని అక్కడ రాళ్ళు విసిరి, అదొక ప్రతీతి చేసి అది దాటిన తర్వాత ముక్కిడి అనే స్థలం భగవతి క్షేత్రం. అక్కడి నుంచి కరిమల పెడతాం. కరిమలలో మంచి నది ఉంది, ఏనుగులు స్నానం చేస్తూ ఉంటాయి, దాన్నే కరిమల అంటారు. అక్కడ స్నానం చేయగానే అప్పటి వరకు పడ్డ శ్రమ పోతుంది. అనుకుంటూ ఉంటాం ఇంకెక్కలేమయ్యప్ప, రాలేము మనం అనుకుంటూ ఉంటాం. కరిమల దాటి పంబా చేరిన తర్వాత ఆ ఆనందమే వేరు. ఉమ్, ఆ వలియానవట్టం, పెరియానవట్టం, అక్కడ మా రోజుల్లో ఆ పంబా విళక్ అంటే పంబలో జ్యోతులు వెలిగించి పంబా సద్య అన్నదానం, అంత దూరం అడవిలోంచి వచ్చిన వాళ్ళకి మనం కూడా ఓ 10 మందికి 20 మందికి భోజనం పెట్టగలిగితే ఎంత బాగుంటుంది అనే భావన వస్తుంది. వాడికి అది అడవిలో అమృతం అవుతుంది. ఆ అనుభవాలతో వెళ్ళిన రోజులు ఉన్నాయి. అక్కడి నుంచి పంబ నుంచి గణపతిని చూసుకుని సన్నిధానం చేరి స్వామిని చూడగానే మొత్తం బాధలన్నీ పటాపంచలైపోతాయి. అప్పటి వరకు వెళ్ళొద్దన్నవాడు నెక్స్ట్ ఇయర్ ఎప్పుడు వద్దామని అక్కడి నుంచే ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. అలాగే ఈ ప్రయాణం సాగుతూ ఉంటుంది. ఆయనని అశేషజన సమ్మోహిత ఆయన అంటారు అయ్యప్పని. ఉమ్, మన సహస్రనామం చెప్పుకుంటే అన్ని తెలుస్తాయి. అశేషజన సమ్మోహిత ఆయనమ, మోహిని పుత్రుడు కదండి అయ్యప్ప. అందుకని మెస్మరైజ్ చేస్తాడు ఆయన. ఒక్కసారి వెళ్ళిన వాడు అమ్మో చాలు అయ్యప్ప, చాలు చాలు ఇంకా రాలేని అనుకుంటాడు. కానీ వాడిని ఆయన లాగుతాడు. ఉమ్, ఎందుకంటే వీడిని వదిలేస్తే వీడి ధర్మం నుంచి ఎక్కడ పోతాడో పని. అందుకని ఆయన్ని పట్టుకున్నవాడు, ఒకసారి పట్టుకున్నవాడు ఇంకా వదలడు ఆయన్ని. 1 సంవత్సరం మాల వేసుకునే అవకాశం లేకపోయినా మాల లేకుండానైనా వెడతాడు తప్ప అయ్యప్ప వదిలిపెట్టే రకం కాదు వాడిని. ఒక్కసారి అయ్యప్ప భక్తిలోకి వచ్చినవాడు మన సనాతన ధర్మాన్ని రక్షించడానికి దోహదపడాల్సిందే, దీక్ష చేయాల్సిందే. అంత పవర్ఫుల్ గాడు. నా వరకు వస్తే నిజంగా నేను చెప్పేది నా ప్రత్యక్ష అనుభవం. ఉమ్, మా అబ్బాయికి ఒకసారి మీజిల్స్ వచ్చింది, అయ్యప్ప దగ్గరికి తీసుకెళ్తూ ఉంటే. వాడప్పుడు 2వ క్లాసో 3వ క్లాసో చదువుతున్నాడు. వీడికి 41 రోజులు మాల వేసి తీసుకెళ్ళాను నేను. మీజిల్స్ వస్తే జ్వరం, ఇక్కడి నుంచి జ్వరం ఉంది, ఆ జ్వరం తగ్గించుకుంటూ కాళహస్తిలో డాక్టర్కి చూపించి మందులు వేసుకుంటూ తీసుకెళ్ళా. శుభ్రంగా స్నానం చేస్తున్నాడు, ప్రతి పుట్ట హుషారుగా వస్తున్నాడు. అక్కడి నుంచి మేము ఎనిమిది వెళ్ళి ప్రదక్షిణం చేస్తూ అందరినీ నేను గ్రూప్గా అడవులకు పంపిస్తూ ఉంటాను. అందరినీ ఫ్లాగ్స్ ఇచ్చి గ్రూప్ లీడరు ఒక 5-6 సార్లు వెళ్ళిన వాళ్ళని లీడర్ చేసి వాళ్ళతో కొంతమందిని పంపించి లాస్ట్ గ్రూప్లో నేను వెళ్తాను. అప్పుడు 100-120 మందితో వెళ్ళేవాడిని నేను. ఆఖరి బ్యాచ్ నాది వెళ్ళడం మొదలెట్టేసరికి వాడికి ఫీవర్ ఎక్కువ ఉంది. నేను అప్పుడు పెద్దదారి రాని మా పిల్లలకి చెప్పి మీరు జాగ్రత్తగా తీసుకుంటే నేను అక్కడి నుంచి ఎవరిదో కారులో పంబా వచ్చేసాను. పంబా వచ్చి బాగున్నాడు, పంబలో స్నానం చేశాడు. తర్వాత వాడికి 13వ తారీఖుని అమ్మవారి అటాక్ అయింది వాడికి. అక్కడ డాక్టర్స్, FRCSలు, పెద్ద పెద్ద డాక్టర్స్ వాళ్ళు మాలలో వస్తారు. యూనిఫామ్ పెద్ద ఏం వాళ్ళకి పట్టింపు కాదు. మాలలో వచ్చి దర్శనం చేసుకుని వచ్చి ఓ 4-5 రోజులు సర్వీస్ చేసి మెడిసిన్స్ అన్నీ అక్కడ పెట్టేసి అఖిల భారత అయ్యప్ప సేవా సంఘంలోనూ అక్కడ క్యాంపుల్లో మెడిసిన్స్ పెట్టి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు.
ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆర్ యు మ్యాడ్ అయ్యప్ప, వై డిడ్ యు కమ్ టు శబరిమల, యు కెనాట్ గో టు సన్నిధానం అన్నాడు. మాకు జ్యోతి చూసి శబరిమల వెళ్ళడం అలవాటు మాకు. ఆహా. పంబ నుంచి పంబ నుంచి జ్యోతి చూసి నెక్స్ట్ డే వెళ్ళేవాళ్ళం మేము. మాకు అది అలవాటు బాగా. పంబలో 1000 మంది 1500 మందికి అన్నదానం చేసుకుని భోజనం పెట్టుకుని మెల్లిగా హాయిగా అన్ని పంబలో కావలసిన కార్యక్రమాలు వీళ్ళకు అన్ని చేసుకుని వెళ్ళేవాళ్ళం. అయితే అమ్మవారు వచ్చిన దగ్గర మనం సాధారణంగా ఇంట్లో పొయ్యి ముట్టించాం కదా. అవును. వాడికి నాకు వంట వండడానికి లేదు, ఏమీ లేదు. ఎలా చేయాలి? ఆ అడవిలో వేప చెట్టు కూడా లేదు. మీకు శబరిమల అడవిలో వేప చెట్టు కనపడదు. వేపాకుతోటి ఉపశమనం వస్తుందని చెప్తుంటారు. వైట్ టవల్స్ కప్పి వాడిని పడుకోబెట్టి కొబ్బరి బొండాలు తాగించి ఇచ్చేసి లిటరల్లీ క్రయింగ్ అనమాట. నేను వెళ్ళలేను, వాడికి వారం 10 రోజులైనా పడుతుంది కదా. అవును. మీరందరూ వెళ్ళంటే మా పిల్లలు మీరు వెళ్తే కానీ మేము వెళ్ళమంటారు. అప్పుడు మా ఒక మంచి గురుస్వామి, నాకు పెద్ద గురుస్వామి ఆయన కృష్ణన్ అనే మహానుభావుడు లేడు, ఇప్పుడు ఈజ్ నో మోర్. ఆయన నన్ను ఒక పెద్ద స్వామి దగ్గర, ఇందాక నేను చెప్పాను మీనాక్షి సుందరం గురుస్వామి అని, ఆయనకి అది 75వ జ్యోతి ఆయనకి ఆ రోజుల్లో. ఆయన దగ్గరికి తీసుకెళ్ళారు. ఇలా పడుకోబెట్టాను నేను. ఆయన చెప్పారు ఇట్లా నేను స్వామి, ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు హైదరాబాద్లో నేను ఆయన ముందర పూజ చేశాను ఒకసారి. అది నాకు ఆయన బాగా గుర్తుపట్టారు. ఏమైందంటే ఐ కెనాట్ గో టు సన్నిధానం, రైట్ నౌ అటాక్డ్ విత్ మేజిల్స్ అంటే, డోంట్ వరీ అయ్యప్ప, యూ విల్ గో టు సన్నిధానం అన్నారు ఆయన. ఇదే ఆయన విభూతి ఇలా తీసి మంత్రం చేసి మా వాడి ఎత్తి మీద రాసి నెక్స్ట్ డే మార్నింగ్ మా వాడి మొహం క్లియర్ అయిపోయింది. ఇది మనం ప్రచారం చేసుకునేది అగత్యం ఉన్న దీక్ష కాదు అయ్యప్పది, స్వానుభవం. మీరు అడిగారు కనుక నేను చెబుతున్నాను. అంత పవర్ఫుల్ అయ్యప్ప. అందుకని అయ్యప్ప పేరు మీద డ్రామాలు నాటకాలు ఉండవు, అయ్యప్పది దీక్షే తప్ప. అలా చాలా అనుభవాలు ఉన్నాయి. మనకేమి వేరే వాళ్ళలాగా గంటలు కట్టుకుని మనం భజనలు చేసుకుంటూ ప్రచారం చేసుకోవాల్సిన అగత్యం సనాతన ధర్మానికి లేనే లేదు.